కింద స్థాయి వ్యక్తులను ఎలాగో కొంటారు. బట్ ఐఆర్ఎస్లను కూడా కొనాలనే కాన్సెప్ట్లో గూడుపుటానికి జరిగిందనే వార్త వస్తుంది. ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ అనే వ్యక్తి ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఐఆర్ఎస్ని ఒక దగ్గర సమావేశపరిచి వాళ్ళకి కొంత ఏదో లాలూజీలో ఎంతో కొంత ఇవ్వజూపి ప్రభుత్వానికి ఇరకాటంలు పెట్టేవి, కానీ అందులో ఉన్న కీలకమైన సమాచారాలు ముందుగా తెలియజెప్పేలాగా ఒక ప్లాన్ చేస్తున్నారు. అందులో 5 ఐఆర్ఎస్లు కీలకమని తెలుస్తుంది. అయితే ఐఆర్ఎస్లు అందరికీ కూడా పేరు చివరన తోకున్నట్టు కూడా ఒక లీడ్ అయితే మనకు వినిపిస్తోంది. పూర్తి స్థాయిలో వాళ్ళ పేర్లు తెలియవు, కానీ గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే ఫేవర్గా ఉండి అంతకుముందు చాలా వ్యవహారాల్లో లింకప్పులు ఉంటూ బెయిల్ మీద బయట ఉంటూ ఆ ఎంక్వైరీని ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళలో కొంతమంది వాళ్ళకి బాగా సయోధ్యగా ఉండే ఇంకొంతమంది ఐఆర్ఎస్లు వాళ్ళ పేరు చివరన తోకలు కూడా ఉన్నాయట. ఆ తోకలు ఉన్నవాళ్ళు ఏదైతే వైకాపా ప్రభుత్వంలో అత్యధికంగా ఆ సామాజిక వర్గానికి ఎక్కువగా పదవులు కట్టబెట్టారో అటువంటి తోకలున్న ఆ సామాజిక వర్గంలో ఉన్న ప్రస్తుత ఐఆర్ఎస్ని ఒక 5 మాట్లాడి వాళ్ళు ఎలాగైనా ప్రభుత్వానికి ఇరకాటంలో పెట్టేలాగా, సెక్రటరీకి సంబంధించిన ఫైల్స్ని కొన్ని బయటికి తీసుకొచ్చేలాగా, దానికి తద్వారా ఎంతో కొంత ముట్టజెప్పేలాగా కూడా మంత్రాలు జరుగుతున్నాయి. అది కూడా ఒక పక్క రాష్ట్రానికి వెళ్ళి పక్క రాష్ట్రంలో రిటైర్డ్ ఉంటుంది కదా ఒక కమిటీ, ఆ కమిటీ దగ్గరికి వెళ్ళి కలిసి దానికి ఎదురుగా ఉన్న ఒక హోటల్లో రూమ్ బుక్ చేసి ఈ ఐఆర్ఎస్ని పిలిపించుకొని మంతనాలు జరిపితే అందులో ఒక 2-3 ఓకే అన్నట్టుగా తెలిసింది అవుట్ ఆఫ్ 5లో. మిగతా 2 ఇంకా డైలమాలో ఉన్నారు, పూర్తిగా చెప్పలేదు, నేను చేయమని కూడా చెప్పలేదంట.